ఆయన చెవి నుండి గంగాదేవి మరియు గంగా నీరు సరి వేగముగా బయటికి వస్తుంది. జాహ్నూ మహర్షి నమస్కరించి, తల్లి, ఇక నుండి నువ్వు నాకు ఒక పుత్రికతో సమానం. జాహ్నూ అనే నా చెవి నుండి నువ్వు జన్మించావు కాబట్టి నిన్ను ఇక నుండి జాహ్నవి అని పిలుస్తారు అని ఆమెని దీవిస్తాడు. భగీరథుడు, అమ్మా త్వరగా పదండి అని కపిలముని ఆశ్రమానికి గంగాదేవిని తీసుకుని వెళతాడు. ఆ ప్రదేశం అంతా అస్థికలతో నిండిపోయి ఉంటుంది. అక్కడే 60,000 మంది ఆత్మల ముక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గంగాదేవి ఎప్పుడైతే ఆ చోటున కాలు పెడుతుందో ఆమె పాదం నుండి నీరు సరి వేగంగా ఆ చోటు మొత్తం నిండిపోతుంది. నీరు మొత్తం ఒక్కసారిగా అస్థికలన్నీ తగలగానే ఆ చోటు అంతా ఒక దివ్యమైన వెలుగుతో నిండిపోతుంది. ఆ దివ్యమైన వెలుగు నుండి ఒక్కసారిగా 60,000 ఆత్మలు పైకి లెగుస్తాయి. ఆ ఆత్మలు అన్ని ఎంతో ఆనందంగా ఉంటాయి. మొత్తం ఆత్మలన్నీ భగీరథుడి వైపు చూసి కళ్ళలో నీరు పెట్టుకుని ఏడుస్తూ